హనుమకొండ జిల్లా పరకాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన పంట అమ్ముకోవాలంటే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మిగతా పంటలతో పోలిస్తే మొక్కజొన్న పంట తడిస్తే పూర్తిగా ఫంగస్ వచ్చి ఎందుకు పనికి రాకుండా పోతుంది. కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో తడిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు కావస్తున్నా కాంటాలు లేక కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన మొక్కజొన్న కొనుగోలు చేసి రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షం వస్తే మా పరిస్థితి ఘోరం. ఒక పట్ట ఇచ్చింది లేదు, ఏం లేదు. 10 రోజుల బట్టి వస్తాను చూస్తాను వెళ్ళిపోతాను. వాళ్ళు వస్తే లారీలు ఏసఐ గారు వస్తాను బండి లాపుతాను పంపిస్తామంటాను పోతాను అంతే. 10 రోజుల బట్టి మా అరుగోస పడతాను. బాయకాడ పని చేసుకోకుండా మేము ఇక్కడ మా కాంటాలు కాకుండా 10 రోజుల బట్టి తిరుగుడు మేము ఏరియా ఏం పని చేసుకోలేదు. నైట్ వర్షం వస్తే మొత్తం మా పరిస్థితి ఆగం. అలా పరిశ్రమలో ఉంటే దాని బాధ్యత ఇంతవరకు ఒక్క నాలుగు పట్టుకుంటలేదు. ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు వెళ్ళిపోయిన రోజు సీఓ గారు వస్తాను వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని ఏ కాంటాలు అవుడు లేదు, మమ్మల్ని బయట పంపించలేదు అంటే లారీలు రావట్లేదు అంటుంది. నేను తీసుకొచ్చి వారం రోజులు అవుతాను. ఇంతవరకు నాకు సంచులు లేవు, బార్దాన్ లేవు, సూచీలు లేవు. లారీలు రావట్లేదు. లారీ వాళ్ళు కూడా వెళ్ళిపోతాను. వాళ్ళకి వెయిటింగ్ ఛార్జీ రోజుకు 2500 చొప్పున ఇస్తామన్నా కూడా అవసరం లేదు. మీకు లారీ తాళాలు ఉంచుకోండి కానీ మేము అక్కడికి వెళ్ళమని లారీ వాళ్ళు అంటున్నారు. తిరిగి ఇయ్యాటికి కాంట పెట్టి 5 రోజులు 5 రోజుల కానించి రోజు నేను అచ్చుడు పోవుడు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సాయంత్రం దాకా ఇంటికాడ ఉన్నావు. సాయంత్రం 8:30 9 గంటలకు గాడు దువారం వానమబ్బు ఉరుముడు మెరుసుడు. అప్పుడు ఎట్లా రావాలా నేను అని మళ్ళీ నా కొడుకు ఎక్కడో ఉంటే ఆయనకు ఫోన్ చేసి తీసుకొని వచ్చి కాంట పెట్టినవి కూడా అక్కడనే ఉన్నాయి బస్తాలు. ఇప్పటి వరకు కూడా పోలేదు. ఇక్కడ లారీలు వస్తాయి. లారీలు వచ్చినాక మరి లారీలో వీలేనికి కిత్తాలు కాంట వేసిన వాళ్ళు ఎక్కియాలి కదా అని అంటే వాళ్ళు అంటారు కదా, వాళ్ళు సొంతంగా తెప్పించుకున్నారు బండ్లు అవి వాళ్ళు డబ్బులు పెట్టి తెప్పించుకున్నారు అని అంటాను. తీసుకొని వెళ్ళిపోండి ఒక చిన్న మెసేజ్ పెట్టి మేము ప్రైవేట్ గా నమ్ముకుంటాం. ఏంటంటే వస్తాలు ఇక వస్తాలు లాగా వస్తాలు ఇక వస్తాలు లాగా వస్తాలని దాటిపోయే మాటలు తప్పించి ఈ ఆటికి మేము వచ్చి 12 రోజులు అవుతుంది. సెంటర్ కూడా ఒక సంచి కూడా బ్యాగ్ ఇవ్వాలి. కాకపోతే మీరు తీసుకొచ్చుకుని డబ్బులు కడతా అంటే ఒక చిన్న ఆశతోని యాక్చువల్ బీసర్ మొక్కలు బాగా ఒక చిన్న ఆశతో రైతులు తీసుకొచ్చుకున్నారు. ఆ ఖర్చు కూడా రైతులు పెట్టుకుంటాను.